కేవలం ఆకారం చూస్తామండి. మన దేశం పట్ల వివేకానందుడు ఎందుకు మనకి శాస్త్రీయ విజ్ఞానం లేదు అని అంటే, ఎవరన్నా మొహం కొంచెం గగ్గులుగా కనపడుతున్న పొద్దున్నే వీడి కనపడ్డాడు ఏమిటి వెధవ మొహం, వెంటనే కామెంట్ ఇక్కడ. వాడు ఎంతమందికి దానాలు చేశాడో, వాడు భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, వాడు ఏ బలహీన వర్గాల వారికి సాయం చేశాడో నీకేమైనా తెలుసా? వాడు మొహానికి మచ్చ ఉండగానే, ముక్కు పక్కకు ఉండగానే, మూతి పక్కకు ఉండగానే ఆక్షేపించడమే. ఇవన్నీ బాగా ఉండి రంభంలా ఉన్నవాళ్ళు ఏమైనా చేశారా దేశానికి? ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడం తప్ప. ఏ విద్యార్థిని మీరు ప్రశ్నించండి, ఎంకామ్ వాడిని ప్రశ్నించండి, ఎంటెక్ వాడిని ప్రశ్నించండి, ఎందుకని ఈ చదువుతున్నాడంటే ఫర్ గుడ్ జాబ్ అంతే. జాబ్ కోసం చదువుతావా? బుద్ధి లేదా? జాబ్ అంటే వృత్తి కదండి. వృత్తి కోసం చదివేందుకండి? ఏమీ చదవకుండా సంపాదిస్తున్నవాడు బోళ్ళ మంది ఉన్నారు. ఏమీ చదవకుండా 5వ తరగతి చదివినవాడు లలితా జ్యువెలర్స్ యజమాని. ఆయన చరిత్ర ఆయనే రాశాడు, నేను చదవండి మీరు తెలుస్తుంది. 10,000 కోట్లకు యజమాని వేడ. 5వ తరగతి ఫెయిల్ అయ్యాడు అతను, చదవండి తెలుస్తుంది. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది, బుర్ర తిరిగింది నాకు నిన్న చదివి. నువ్వు మహానుభావుడు రా అనుకున్నావు, గుండు అయినా గుండు భాష అని ఆక్షేపించాం. లేదండి, జగదేక వీరుడు, ఏమి సందేహంలా జగదేక వీరుడు. అతను ఆక్షేపించడం తప్పు, జగదేక వీరుడు. వాడుకున్న అతనికి తెలిసిన లాజిక్ ఎవరికీ తెలియదు. ప్రపంచం నాడి పట్టుకున్నాడు. 10 రూపాయలకి దిక్కు లేనివాడు 10,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి వేళ. ఆయన మానవత్వం మర్చిపోలేదు. అతను తొలిసారి ఉపయోగపడిన నగలు వాళ్ళ తల్లిగారు 4 గాజులు. అందుకని వాళ్ళ అమ్మగారు పుట్టిన ఊరు రాజస్థాన్లో ఉంటే అక్కడ 1000 మందికి ఉచిత పాఠశాల నడుపుతున్నాడు. ఆయన 1000 మందికి నడుపుతున్నాడు ఉచిత పాఠశాల. ఈ గుళ్ళు గీయించుకున్న వాళ్ళందరూ నడిపారు ఏమిటి? ఆయన గుండు బాసును తెగ ఆడుకున్నారు నెట్లో ఆయన గురించి. ఈ సన్నాసులు ఆడుకుని ఆ సన్నాసులు ఎవరికైనా ఉపకారం చేశారండి? మహానుభావుడు నిజంగా. నేను చదివి నేను నా భార్య బాణలో వస్తూ దండం పెట్టుకున్నవాడికి, నువ్వు మహానుభావుడు రా నిజంగా. జీవితం అంటే అదండి. జీవితం అంటే ఇది. 5వ తరగతి చదువుతుంటే తండ్రి కోప్పడేవాట, నువ్వు 8వ సంతానం పైగా, నీకు చదువు రాదు, నా కర్మ కొద్దీ పుట్టావనేవాట. అన్ని తిట్లు పడ్డాడు. మన కళ్ళ ముందు ఉన్నాయి జీవితాలు, ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈసారి టీవీలో ఆయన కనపడితే నమస్కారం పెట్టుకోండి అమ్మ, వెంకటేశ్వర స్వామిలాగా. దాని పుణ్యం నిజంగా మనకి స్ఫూర్తి పొందాలి.